హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. నిన్నటి వీడియోలో చెప్పాను కదా ఈ డిజైన్ డీటెయిల్స్ ఇస్తానని. ఇది వచ్చి డ్రెస్ కోసం అయితే వేయించుకున్నారు. షర్ట్ బిట్స్ చెప్పాను కదా, షర్ట్ బిట్ అనేది తీసుకొచ్చారు. ఇది లెనిన్ షర్ట్ బిట్. ఈ బిట్కి వర్క్ అయితే చూస్ చేసుకున్నారు. ఇది బ్లౌజ్ డిజైన్ అంటే బోట్ నెక్ డిజైన్స్ అట్లాంటివి ఉంటాయి కదా, బ్లౌజ్ డిజైన్ మీకు ఆ బ్లౌజ్ కూడా మీకు ఫోటో యాడ్ చేస్తాను, అబ్జర్వ్ చేయండి. మీకు సైడే ఇస్తాను. అప్పుడు ఏంటంటే మీకు వీడియో చూస్తూ ఆ డిజైన్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ డిజైన్ చాలా చాలా బాగా వచ్చింది. నైస్గా సింపుల్గా ఉంది. చిన్నపిల్లల లెహంగా బ్లౌజెస్ కానీ అంటే పొడుగ్గా కావాలన్నా కూడా ఇదే వర్క్ ఇదే చేసుకొని పొడుగు పెట్టేసుకున్నా కూడా పొడుగు బ్లౌజ్ అయిపోతుంది. లేదు కొంచెం హాఫ్ శారీస్ లాగా మెయింటైన్ చేసి బ్లౌజెస్ క్రాప్ టాప్స్ లాగా యూస్ చేసే వాళ్ళకు కూడా ఈ డిజైన్ డిఫరెంట్. యాక్చువల్గా ఇంకా దీనికి బ్యాక్ నెక్ అట్లాగే సపరేట్గా అయితే ఏమి ఇవ్వలేదు. అంటే ఇది ఫ్రంట్ కనపడాలనుకున్న వాళ్ళు ఫ్రంట్ వేయించుకుంటే అదొక మోడల్ ఉంటుంది. లేదు ఫ్రంట్ మేము కాదు మాకు బ్యాక్ కావాలనుకుంటే బ్యాక్ వేయించుకోవచ్చు. యాక్చువల్గా ఇంకో ఫ్రంట్ నెక్ అట్లాగైతే ఏమి ఇవ్వలేదు, హ్యాండ్స్ ఇచ్చారు. మీకు మిషన్ వాళ్ళకి కూడా యూజ్ అవ్వడం కోసం మిషన్లో కూడా నేను చూపిస్తూ అయితే డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఈరోజు కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ అయితే ఉంది, కొంచెం ఏమనుకోవద్దు. దీనికి వచ్చేసి కలర్స్ అయితే ఏం లేవు, సింగిల్ కలరేను. దీనికి ఈ కలర్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాను అంటే వాళ్ళు తెచ్చుకున్న దుపట్టా వచ్చేసి ఇది ఫ్రెండ్స్ ఇట్లాగైతే ఉంది. సో అందుకని వచ్చేసి ఈ దుపట్టాలో ఉన్న మెయిన్ షేడ్ని తీసుకొని ఇట్లా అయితే వేశాను. చాలా సింపుల్గా డిఫరెంట్ లుక్ అయితే ఉంటుంది. డిజైన్ అయితే చాలా బాగుంది. మనం దేనికైనా ఎట్లాగైనా లాంగ్ ఫ్రాక్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో అది మన టేస్ట్, మన డ్రెస్సింగ్ ఎట్లా కావాలనుకునే దాన్ని బట్టి అట్లా డిజైన్ అయితే చేయించుకోవచ్చు. ప్రజెంట్ వీళ్ళు మాత్రం నార్మల్ కట్స్ ఉండే టాప్ ఉంటుంది కదా, అలాంటి దానిలాగా మాత్రం డిజైన్ చేయించుకున్నారు. దీంట్లో హ్యాండ్స్ కూడా డిఫరెంట్. ఇక్కడ మనకి నెక్లో సింగిల్ లైన్ ఎట్లాగా వచ్చిందో అదే హ్యాండ్కి వచ్చేసరికి ఈ 4 or 5 లైన్స్ అయితే కంటిన్యూషన్ అయిపోయాయి. ఈ బిట్ అనేది బూటీస్ లాగా వచ్చింది. అది కూడా మనకి సపరేట్ ఇచ్చారు. అంటే డిజైన్ నా దగ్గర ఉన్న డిజైన్లో అట్లా ఇచ్చున్నాడు. అది నేను ఎట్లా వేసుకున్నాను అంటే ఈ బూటీస్ని కూడా నేను ఎట్లా సెట్ చేసుకున్నాను అనేది కూడా మీకు మిషన్లో చూపిస్తాను. అంటే ఎందుకంటే మిషన్ వాళ్ళు దీంట్లో నా ఛానల్ కనుక ఫాలో అవుతుంటే అది చిన్న టిప్ లాగా కూడా వాళ్ళకి యూజ్ అవుద్ది. దానికోసం దీనికైతే నేను కుందన్స్ కూడా పెట్టలేదు. వన్స్ ఒకసారి నేను కస్టమర్ని అడిగి పెట్టాలి. అందువల్ల అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్న దాంట్లో మాత్రం కుందన్స్ కూడా లేవు. ఇంకా మీకు హ్యాండ్ చూపిస్తాను. హ్యాండ్ ఇదిగోండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా, చాలా నీట్గా అంటే డిఫరెంట్ లుక్ అయితే డిఫరెంట్గానే అని చెప్పచ్చు. వీళ్ళు కొంచెం 11 to 12 ఇంచెస్ దాకా హ్యాండ్స్ అడిగారు. ఇవి వచ్చేసి చెప్పాను కదా ఒక 5 లైన్స్ అయితే వచ్చేసి మీ కింద చూపించిన నెక్లో చూపించిన డిజైన్ అయితే బూటీస్ లాగా అయితే వచ్చేసింది. చాలా బాగుంది. స్టిచ్చింగ్ అయినా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఎవరైనా ఈ డిజైన్ని పర్టికులర్గా మనకి ఈ విధంగా కావాలి అన్నా కూడా నేను చేసిస్తాను. కొరియర్ ఫెసిలిటీ ఉంది. ఆన్లైన్లో మీకు చేసి నేను పంపిమ్మని నేనైతే పంపిస్తాను ఫ్రెండ్స్. ఎవరైనా కావాలన్న వాళ్ళు నా వీడియోస్ ఎండింగ్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను, కాంటాక్ట్ అవ్వచ్చు. దీని డీటెయిల్స్ అయితే ఇది మీకు ఒకసారి అయితే మిషన్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, డిజైన్ అయితే ఇది జస్ట్ సింపుల్. ఈ బుట్టి ఒకటి, ఇదొక బుట్టి. ఇప్పుడు మీకు నెక్ వీడియోలో చూపించాను కదా, ఇది వేసిన నెక్, బార్డర్ హ్యాండ్, దాని మీద బూటీస్ అయితే ఇవి. ఈ నెక్కు వచ్చేసరికి 46,711 స్టిచెస్ వచ్చాయి. ఈ హ్యాండ్కి వచ్చేసరికి 35,287. ఇది వచ్చేసరికి 5,825 స్టిచెస్ అయితే వచ్చాయి. దీంట్లో ఉన్నట్టు ఇది వేసేసినాక హ్యాండ్కి కూడా బార్డర్స్ అనేది వేసుకున్నాక బూటీస్ అనేది వాళ్ళ లెంత్కి అయితే నాకు తగ్గింది. దీని సెట్టింగ్ అనేది ఇచ్చేసి దీన్ని డబుల్ అయితే చేశాను. అది ఎలాగనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఈ బూటీస్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం సెకండ్ నెంబర్కి వెళ్ళిపోయి ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్లయితే మామూలుగా మనకైతే 3, 2, 1 వచ్చాయి కదా, కానీ ఇక్కడ నేను ఈ డిజైన్ ఇట్లాగా కాపీ చేసుకున్నాను. అది ఎట్లాగంటే ఇదిగోండి ఇక్కడ మనకి XYలు ఉంటాయి కదా, ఇక్కడ వచ్చేసరికి మనకి ఈ విధంగా మనం సెట్టింగ్ ఇచ్చుకోవాలి కాబట్టి అంటే నేను హ్యాండ్స్ అనేది అటు పక్కకు పెడతాను. అప్పుడు ఇట్లాగైతే పెట్టుకోవాలి కాబట్టి నేను ఇక్కడ వైలో 2 సార్లు రావాలి మనకి డిజైన్ అనేది పెట్టేసుకొని వీటి మధ్య గ్యాప్ అనేది 100 అనేది ఇచ్చాను. అప్పుడైతే ఇట్లాగొచ్చింది. ఇక్కడ అంతా
పర్ఫెక్ట్ అసలు ఉండాల్సిన పని లేదు. బట్ ఇక్కడ ఈ బూటీకి వచ్చేసరికి ఇక్కడ డబల్ టైం కుడుతుంది. అంటే అప్పుడు మనకి నేను ఎందుకు అట్లా పెట్టుకున్నాను అంటే కాపీ చేసుకున్నప్పుడు లెంత్ అనేది కరెక్ట్గా ఈక్వల్గా వస్తుంది. మనకి ఎంత లెంత్ వరకు కావాలో కూడా అంతవరకు వేసుకోవచ్చు. కాకపోతే కొంచెం దగ్గర అయితే ఉండాల్సి వస్తుంది. ఈ కుట్టేటప్పుడు ఇది స్కిప్ చేసుకున్నాను. ఇది కూడా నేను వేయలేదు కాబట్టి నాకు దగ్గర ఉండి ఆ బూటీస్ వరకు అయితే నేను వేసుకున్నాను. ఇదిగోండి చూడండి, మీకు అర్థమవుద్ది. ఇక్కడ 3, 2, 1 వేసింది కదా, మళ్ళీ 3 కుట్టేటప్పుడు ఇక్కడ మళ్ళీ కుడుతుంది. అందువల్ల నిలబడి ఇది స్కిప్ చేసుకున్నాను. మళ్ళీ 2 కుట్టింది. తర్వాత 1 కూడా కుట్టించుకోవచ్చు కావాలంటే, బట్ వాళ్ళ హ్యాండ్ లెంత్ అనేది నాకు సరిపోయింది కాబట్టి అందుకని అది 1 కూడా కుట్టిలేదు. అందువల్ల ఈ విధంగా మనము బూటీస్ని గ్రూపింగ్ చేసుకుంటే ఒకటేసారి మన లెంత్కి ఎంత కావాలో అంత వస్తుంది. కాకపోతే మనం కొంచెం దగ్గర అయితే ఉండాల్సి వస్తుంది. ఈరోజు వీడియోలో ఈ డిజైన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇచ్చాను కదా, రేపటి వీడియోలో రాబోయే డిజైన్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రేపు మన ఛానల్లో రాబోతున్న వీడియో ఫ్రెండ్స్, దీని డీటెయిల్స్ తెలుసుకోవాలంటే ఛానల్ని ఫాలో అవ్వాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియో అనేది అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో రోజు కూడా వీడియో 11:30కి అయితే మీకు అప్లోడ్ అయిపోయి ఉంటుంది. రెడీగా 11:30కి అయితే వచ్చేస్తుంది. ఈరోజు వీడియోస్ అయితే ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.